మూవింగ్ ఆన్. లడ్డూ కావాలా నాయనా అన్నంత ఈజీగా పిల్లలు కావాలా నాయనా అని అడిగేస్తున్నారు బ్రోకర్లు. బేబీ బాయ్ కావాలా, బేబీ గర్ల్ కావాలా, అమ్మాయికో రేటు అబ్బాయికో రేటు. కిడ్స్ ఫర్ సేల్ 3 నుంచి 6 లక్షలు మాత్రమే. సంతలో పశువులను అమ్మేసినట్టుగా శిశువులను అమ్మేస్తున్నారు. నిన్న నల్గొండ, ఇవాళ కరీంనగర్ కిడ్స్ ఫర్ సేల్ దందా క్విడ్ ప్రోకోలాగా సాగిపోతోంది. క్యాష్ కొట్టు బిడ్డని పట్టు దందాకు పోలీసులు బ్రేక్లేశారు. దానికి సంబంధించిన స్పెషల్ స్టోరీయే. కరీంనగర్లో 6 లక్షల రూపాయలకు ఒక శిశువును అమ్మేసింది ఒక అమ్మ. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ ప్రేమికుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాక అమ్మకానికి పెట్టేసింది. గున్నేరువరం మండలం చాకినివానిపల్లికి చెందిన రాయమల్లు లతా దంపతులతోటి శిశు విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది. బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముఠా గుట్టురట్టయింది. ఈ వ్యవహారానికి సంబంధించి 15 మందిని కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేబీ బాయ్ని అమ్మినా కొన్న మధ్యవర్తిత్వం వహించినా కూడా నేరమే అనే రకంగా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బేబీ బాయ్ పుట్టడము, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేకపోవడము, తర్వాత ఆమె జీవితం కోసం ఆమె ఆలోచించుకొని ఈ చిన్నపిల్లల్ని అంటే ఇల్లీగల్గా దానికి అడాప్షన్ ప్రాసెస్ ఉన్నది, దాన్ని ఫాలో అవ్వకుండా ఈ వేరే మార్గాల ద్వారా 5.5 lakhs 6 lakhs అమ్ముకోవడము ఇది నేరమే. కాబట్టి దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక శిశువుల్ని అంగడి సరకుల్లా విక్రయిస్తోన్న ఘటనలు నల్గొండ జిల్లాలో సంచలనంగా మారుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే పిల్లలు లేని 2 జంటలు శిశువుల్ని కొనుగోలు చేసిన ఘటనలు నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. దామరచర్ల మండలము మాన్సింగ్ తాండాలో 2 కుటుంబాలు అక్రమంగా శిశువుల్ని కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంగన్వాడీ టీచర్ చేపట్టిన సర్వేలో గ్రామంలో 2 కొత్త శిశువుల్ని గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో మాన్సింగ్ తాండాకు చేరుకొని 2 కుటుంబాల దంపతులను విచారించారు. మిర్యాలగూడ ఆసుపత్రిలో ఈ శిశువులు జన్మించారని, మధ్యవర్తుల ద్వారా శిశువులను సంతానం లేని దంపతులు తీసుకున్నారని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు చెప్తున్నారు. 2 డిఫరెంట్ కప్పులు, వీళ్ళిద్దరికి కూడా అందాజా 15 years దాటింది మ్యారేజ్ అయ్యి. వాళ్ళకి పిల్లలు లేరు అనేటటువంటి కారణంతో వాళ్ళు మిర్యాలగూడలో ఒక 2 డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి ఒకరు పాపని ఒక చిన్న బాబుని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ పాపకి అందాజా ఒక 15-16 రోజుల పాప, అదేవిధంగా ఒక 3 నెలల బాబు. వీళ్ళిద్దరు కూడా 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ వీళ్ళు తీసుకున్నది. అయితే వీళ్ళు తీసుకునే క్రమంలో కొన్ని ప్రొసీజర్స్ అవి అడాప్ట్ చేయలేదనేది ఒకటి, ఆ పిల్లల ఆరోగ్యం గురించి ఒకటి వరి అయ్యి దీని మీద నిన్న ఎంక్వైరీ జరిగిన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళు ఆ పిల్లని వాళ్ళ కేర్లోకి తీసుకున్నారు వాళ్ళని. గతంతో పోల్చితే ఆడ శిశువుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, ఆడపిల్లల్ని సాకలేని తల్లిదండ్రులు ఉయ్యాల పథకం ద్వారా ప్రభుత్వానికి అప్పగించాలని ఐసిడిఎస్ నల్గొండ పీడీ కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు. ఇల్లీగల్ అడాప్షన్ కావచ్చు, పిల్లల యొక్క న్యూట్రిషన్ మీద కావచ్చు, వాళ్ళ యొక్క హెల్త్ మీద కావచ్చు, అన్నిటి మీద అవగాహన కార్యక్రమాలు అనేవి చేస్తూ వాళ్ళకి చాలా అవగాహన పరుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వరకు మనకి కేసెస్ తగ్గిపోయినాయి. ఇది బయటపడము ఇప్పుడు తోటి మళ్ళీ కార్యక్రమాలు చేయడము అంటే స్పెషల్ డ్రైవ్ చేసి ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలనే నిర్ణయం అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరిగింది. ఇక శిశు విక్రయాలకు కేరాఫ్గా మారిన నల్గొండ జిల్లాలో మరో పసికందు విక్రయం కూడా కలకలం రేపింది. తిరుమలగిరి మండలం ఎల్లాపురం తాండాకు చెందిన కొర్ర బాబు, పార్వతీ దంపతులకు 7 ఏళ్లు 6 ఏళ్ల వయసున్న 2 ఆడపిల్లలున్నారు. కొద్ది రోజుల క్రితం హాలియా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు పార్వతి జన్మనిచ్చింది. 2 ఆడపిల్లలు ఉండగా మళ్లీ పాప పుట్టడంతో పోషణ భారమని ఆ శిశువుని అమ్మేయాలనుకున్నారు దంపతులు. ఏపీలోని ఏలూరు దంపతులకు మధ్యవర్తి ద్వారా 3 లక్షలకు విక్రయించేలా బేరమాడుకున్నారు. చెల్లిని అమ్మేస్తున్న విషయం అక్కలిద్దరికీ అర్థమైంది. దీంతో పెద్ద కూతురు నక్షత్ర ఈ విషయాన్ని నాయనమ్మకు చెప్పి అడ్డుకోవాలని కోరింది. చెల్లిని అమ్మొద్దంటూ నక్షత్ర ఏడుస్తూ ప్రాధేయపడ్డా ఫలితం లేకపోయింది. సాగర్ సమీపంలో ఆ పసికందు చేతులు మారింది. విషయం తెలిసి ఐసిడిఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఏలూరులో ఉన్న శిశువుని తీసుకొచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.